పిల్లల టీవీ. అనగనగా అది రామాపురం. ఆ ఊరిలో రాజమ్మ అనే పెద్దావిడ ఉండేది. రాజమ్మకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు రంగడు. రాజమ్మకు లేక లేక కలిగిన సంతానం వలన రంగడును ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచింది. కాళ్ళు కింద పెడితే అరిగిపోతాడేమో అన్నట్లుగా అరచేతిలో పెట్టుకొని పెంచింది రాజమ్మ. రంగడు పెరిగి పెద్దవాడయ్యాడు. రంగడకు పెళ్లి చేసింది రాజమ్మ. రంగడకు 4 పిల్లలు పుట్టారు. రాజమ్మ వృద్ధురాలైపోయింది. భార్యా పిల్లలకు అడిగినవన్నీ సమకూర్చి రంగడికి మాత్రం తల్లి భారం అనిపించింది. తల్లికి తిండి పెట్టాలంటే అదొక ఖర్చుగా భావించేవాడు రంగడు. ఒకరోజు రంగడు తన తల్లితో ఇలా అన్నాడు. నిన్ను పోషించడం నా వల్ల కావట్లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నాడు రంగడు. ఈ వయసులో పొమ్మంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అని దీనంగా అంటుంది రాజమ్మ. ఎక్కడికి పోతావో పో, వెళ్ళి బిచ్చం ఎత్తుకొని బతుకు అని కఠినంగా మాట్లాడి తల్లిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు రంగడు. పొరుగింటి వాడైన కేశవ ఇదంతా గమనించి గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాడు. గ్రామాధికారి రంగడను రాజమ్మను రచ్చబండ వద్దకు పిలిపిస్తాడు. తల్లిని తిట్టి ఇంట్లో నుంచి గెంటేసినందుకు 20 కొరడా దెబ్బలు కొట్టాలని గ్రామాధికారి ఆదేశించాడు. అయ్యా, నా బిడ్డను కొట్టొద్దు, వాడసలకే అల్లారు ముద్దుగా పెరిగాడు. నా బిడ్డ తట్టుకోలేడయ్యా, కావాలంటే ఆ కొరడా దెబ్బలు నన్ను కొట్టండి అని అంటుంది రాజమ్మ. మూర్ఖుడా, తల్లి మనసేమిటో ఇప్పటికైనా అర్థమయ్యిందా అని అన్నాడు గ్రామాధికారి. అమ్మా, నన్ను క్షమించు. తల్లి పాదాలను కన్నీళ్లతో అభిషేకించాడు రంగడు. తల్లి మనసు ఉప్పొంగిపోయింది. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేడు. అమ్మ అంటే ఓ అనుబంధం, అమ్మ అంటే ఓ అనురాగం, ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. ఆమె ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన పెద్దలు సైతం మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రస్థానాన్ని ఇచ్చారు. అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది.